అదృష్టాన్ని నమ్ముకోవద్దు, కష్టాన్ని నమ్ముకోవాలని అంటారు కదా. అయితే అదృష్టాన్ని దేవులాడుకుంటా కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు లోకం మీద. అగో అట్లెట్లా అంటారా? వజ్రాల కోసం వేటాడేటోళ్ళు అసొంటోళ్ళే కదా మరి. జాతక చక్రాలను మలుపు తిప్పే జాతిరత్నాల కోసం ఏండ్లకేండ్లు కష్టపడి ఎండనక వారనక ఎంకులు ఆడుతుంటారు. ఇక వాళ్ళ కష్టాన్ని చూసి కాలం కూడా కనికరిస్తుంటది అప్పుడప్పుడు గిట్లా. కష్టంలో అదృష్టాన్ని దేవులాడుకుంటే అదృష్టవంతులైన వాళ్ళ ముచ్చటిది. ఈ ఇద్దరాల మొగలే అదృష్టవంతులు. మధ్యప్రదేశ్ రాష్ట్రం చితార్పూర్ జిల్లా కటియా అనే ఊళ్ళే ఉంటారట హర్గోవింద్ పవన్ దేవి అనే ఇద్దరాల మొగలు. 5 ఏళ్ల సంది పన్నా జిల్లాలో ఉన్న వజ్రాల గనిలా కూలినాలు చేసుకుంటా వజ్రాల కోసం ఎంకలాడుతున్నారట. అయితే ఆదివారం సంది కష్టపడుతుంటే నిన్న ఒక్కనాడే 8 వజ్రాలు దొరికినాయట. గివ్వే దొరికిన వజ్రాలు అటు ఇటు 12 లక్షల దాకా వస్తుండొచ్చు అని చెప్తున్నారట. అసలు ఇలువెంతో ఇంకా రేటు డిసైడ్ కాలేదట, కానీ వేలం పాటలో ఎంత పోతుందో తెలియదట. ఇక ట్యాక్సులు బీక్సులు ఓను తక్కువ 12 లక్షలు పక్కా అంటున్నారట. ఇక ఇన్నేళ్లకు భగవంతుడు మా మీద కనికరించిండని మస్తు సంబరపడుతున్నారు ఇద్దరు. ఇదివరకు పారి వజ్రం దొరికితే రేటు చక్కగా తెలియక 3 లక్షల ఇలువ గల వజ్రాన్ని లక్షకే అమ్మి మోసపోయిండట. ఇప్పుడు అట్లా కాకుండా చూసుకుంటా అని అంటుండు. మొత్తానికి అదృష్టం ఏ రూపంలో ఎప్పుడు ఎవరికి ఎట్లా కలిసి వస్తుందో తెలియని వాళ్ళు కొందరు అయితే చేస్తున్న కష్టంలోనే అదృష్టం కలిసిచ్చేటోళ్ళు ఇట్లుంటారు అన్నట్టు.